శ్రీ గురుభ్యో నమః. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత. విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించిన అమ్మ. స్థూల రూపంలో ఉన్న వీర్యాన్ని శుక్రము అంటారు. సూక్ష్మ రూపంలో ఉన్న వీర్యాన్ని తేజస్సు అంటారు. వీర్యాన్ని ఆంగ్ల వైద్యులు వ్యర్థ పదార్థంగా చెబుతారు కానీ ఆయుర్వేద యోగశాస్త్ర రీత్యా అది తేజో విశేషము. శుక్రుడు అంటే జీవసృష్టికి ఆధారమైనవాడు. విశుక్రుడు అంటే కామ వికారాలను కలిగించే వ్యభిచార ప్రవృత్తిని కలిగించేవాడు. కామాన్ని జయించాలంటే దండాన్ని చేబూనిన వారాహి అనుగ్రహం వల్లనే సాధ్యం. దండము అంటే మనలోని వెన్నుముక. ఈ శుక్రాన్ని అధోమార్గం పట్టించకుండా వెన్నుముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుంది. వరాహం అంటే వర ప్లస్ అహం, శ్రేష్టమైన అహం. అహం అనే పదం జీవుల పరిమితత్వాన్ని సూచిస్తే వరాహం అనే పదం సర్వేశ్వరునికి సంబంధించిన అపరిమితత్వాన్ని, అఖండతత్వాన్ని సూచిస్తుంది. అమ్మవారి సైన్యంలో ప్రధానమైన దేవత వారాహి, సర్వ సైన్యాధ్యక్షురాలు. భండాసురుని సైన్యంలో ప్రధానమైన వాడు విశుక్రుడు. భండాసురుని కుడిభుజం నుండి పుట్టినవాడు కాబట్టి భండాసురునికి కుడిభుజమైన విశుక్రుడిని సర్వసైన్యాధ్యక్షురాలైన వారాహి అంతం చేయడమే సమంజసం. వారాహి అనుగ్రహం వల్ల శుక్రాన్ని కామసుఖం కోసం కాకుండా ఆత్మసుఖం కోసం వినియోగం చేయగలుగుతావు. ఏదో కోరిక తీరడం తృప్తి కాదు, ఏ కోరిక లేకపోవడం నిజమైన తృప్తి. అటువంటి తృప్తిని వారాహి ఇస్తుంది. బలం కలిగినవాడు ఈ విశ్వాన్ని తనదిగా చేసుకోగలుగుతాడు. ఇక్కడ బలం అంటే భుజబలం కాదు, ఆత్మబలం. ఆత్మసాక్షాత్కారం గనక కలిగినట్లయితే ప్రపంచానికి తనకి భేదం లేదు అని తెలుసుకుంటాడు. విశ్వమే ఆత్మగా గోచరిస్తుంది. మనోవృత్తులు నశిస్తేనే ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి కోరికలు నశించాలి. వారాహి ఇంట్లో ఉన్నా, వారాహికి రోజు నమస్కారం చేస్తున్నా ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. కామనలు పెరగకుండా, మీ తేజస్సు నష్టపోకుండా రక్షిస్తుంది. మీరు మీ ధర్మాన్ని పట్టుకొని ఉంటే మీ తేజస్సు నష్టపోకుండా ఉంటుంది. ఇంతకు మించి చిట్కా ఏమీ లేదు. సుఖం రానివ్వండి, దుఃఖం రానివ్వండి, నీ ధర్మాన్ని వదలకుండా పట్టుకొని ఉంటే పరమపదం చేరగలవు. వ్యక్తి ఏ ఆశ్రమంలో ఉన్నాడు అనేది ప్రధానం కాదు, ఆ ఆశ్రమ ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడా లేదా అనేది ప్రధానం. నీ ధర్మం నీకు తెలియకపోవడమే అజ్ఞానం. ఇతరుల ధర్మం నీకు తెలియకపోవడం అజ్ఞానం కాదు. ధర్మంతో ముడిపడి ఉన్న కామ అర్థాలు నిన్ను మోక్షం వైపుకు తీసుకెళ్తాయి. అందుకు సహాయం చేసేది వారాహి.